హైదరాబాద్ ఆఫీస్ కూడా మనం పెద్ద ఎత్తున మనం ప్రారంభోత్సవం చేసుకోవడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. అదే రకంగా ఒక హైదరాబాద్లోనే మనకి ఒక 100 ఆఫీసులు వచ్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి కూడా వర్క్ జరుగుతూ ఉంది. ఎందుకంటే మన టీం ఎంత పెరిగి మన బ్రాంచీలు ఎంత ఫ్రాంచైజీలు ఎంత పెరిగితే అంత అందరూ కూడా లాభపడతారు. కాబట్టి ఆ రకంగా మేము ఉదయం నిద్ర ఇచ్చిన దగ్గర నుంచి పట్టుకునేదాకా 12 మినిమం 16-17 గంటలు వర్క్ చేస్తూ ఉన్నాం. ఈ రోజుకి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా కష్టపడుతుంది. అందరి కోసం అండి, ఇది ఏదో మా కోసం నా ఒక్కడి కోసం కాదు, మన అందరి కోసం. అంటే పని నేను కనుక చేయటం స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే పక్కన ఉన్న వాళ్ళంతా పని చేయటం స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అదే రకంగా మీరు పని చేస్తే మీ పక్కన ఉన్న వాళ్ళంతా కూడా స్టార్ట్ చేస్తారు. కాబట్టి దయచేసి ఆ రకంగా మనం చేసే పనిని కూడా మనం టెంటేటివ్ టూర్ ప్రోగ్రామ్ ఉన్నాం. ఇందాక బలీమియా గారు చెప్పారు, పొద్దున వచ్చేసి కోదాడ, దాని తర్వాత ఖమ్మం, అదే రకంగా ఉత్తరాంధ్ర మొత్తం కూడా నేను కవర్ చేసుకొస్తానని చెప్పేసి అన్నాడు. ఆ రకంగా ఎవరన్నా మేము దానికి సంబంధించి కంపెనీ సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఎవరు తిరగాల్చుకున్నారు అంటే దయచేసి చెప్పినప్పుడు ఏంటంటే దానికి సంబంధించి మనం వర్క్ చేసుకోవచ్చు. మీరు మీటింగ్ చెప్పకపోయినా పర్వాలేదు, వాట్సాప్ కాల్ చేసేసి నేను ఇంట్రెస్ట్ ఉన్నానండి, నేను తిరుగుతానని చెప్పేసి ఖచ్చితంగా మనం దానికి తగ్గట్టు మనం ముందుకెళ్ళడానికి. ఎందుకంటే ఏ పని చేసినప్పుడు క్షణం మనం ఫలితాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. దానికి తగ్గట్టు మనం మీ దగ్గర ఉంటాం కాదు, మీరు ఎక్కడికి వెళ్తున్నా కూడా మీకు సంబంధించిన ప్రయత్నం చేసి అక్కడ ఆ ఏరియాకి ఉన్న మీకు సంబంధించిన కానీ మన ఫ్యామిలీలో మీకు సంబంధించి కానీ డేటా మొత్తం కూడా మీకు అక్కడ ఇవ్వబడుతుంది. కాబట్టి అక్కడ మీరు పనిలో కష్టపడినప్పుడు ఖచ్చితంగా 100% సక్సెస్ కూడా అదే రకంగా మనం ఇచ్చిన సంబంధించి మనం కాల్చుకోవడం అనేది ఒక మంచి రీతినండి. సిఆర్డి అప్రూవల్ లేఅవుట్, దాన్ని కనుక మనం క్లోజ్ చేసుకోగలిగితే మీకు ఒక మంచి ప్రాఫిట్ ఉంటుంది. మీరు ఎవరైతే ఇప్పిస్తారో వాళ్ళు కూడా మిమ్మల్ని భవిష్యత్తులో వాళ్ళే మీకు 10 సార్లు ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి. దాని గురించి ఎంతమంది ప్రయత్నం చేశారు ఏందన్న దాని మీద ఒకసారి మనం మాట్లాడుకుంటే ఎక్కువ మంది దగ్గర నుంచి దీనికి సంబంధించి మాటలు రావండి. ఎందుకంటే ప్రయత్నించలేదు కాబట్టి. అదే రకంగా మనం ప్రతిరోజు చెప్పుకుంటాం, సోలారు ఫస్ట్ మనం పెట్టించుకున్నామా మన ఇళ్ళకే చెప్పేసని. కానీ దానికి సంబంధించి కూడా సమాధానం కానీ మాటలు కానీ రావండి. మేము పెట్టించుకున్నాం లేదా పెట్టించుకోబోతున్నాం అని చెప్పేసని కానీ కూడా చెప్పలేని దీనిలో మనం ఉన్నాం. కాబట్టి కార్డ్స్ సంబంధించి మనం ఏదన్నా మనం తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాము లేదా ఇచ్చామంటే దానికి సంబంధించి కూడా సమాధానాలు రావట్లేదు. కాబట్టి ఫస్ట్ మీటింగ్లోకి రావటం కాదండి, మనం కూడా ఏంటంటే ఫస్ట్ ఆచరించి 10 మంది చెప్పినప్పుడు దానికి 100% విలువ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ప్రయత్నించండి. కేవలం మన వాళ్ళ కోసం ఈఎంఐ సిస్టమ్ కూడా పెట్టాము. ఆ ఈఎంఐలో ఒక 2 పే చేసినా కూడా గోవా తీసుకెళ్ళడానికి మనం ప్రకటించడం జరిగింది. దాని పరంగా కూడా ఎంతమంది దానికి సిద్ధంగా ఉన్నారన్న దాని మీద కూడా తెలియజేయాలి. ఇప్పటికి ఏపీకి సంబంధించి అయితే ఒక 50 మందిని రెడీ చేసామండి. అదే రకంగా మన తెలంగాణ నుంచి కూడా ఒక 50 మంది రెడీ అయితే ఫస్ట్ బ్యాచ్ ఒక 100 మంది వెళ్ళి వస్తారు. దాని తర్వాత ఇంకో బ్యాచ్ 100 కూడా రెడీ అవుతూ ఉంది. కాబట్టి ఫస్ట్ మనం వెళ్ళొచ్చింది దీని తర్వాత అక్కడ మన అనుభవాలు కానీ మొత్తాన్ని చెప్పినప్పుడు మాత్రమే ఖచ్చితంగా 100% మనం జనంలోకి ఫాస్ట్గా వెళ్ళగలుగుతాం. ప్రతి వాళ్ళకి మనం ఏంటన్నది తెలియజేసినట్టు అవుతుంది. కాబట్టి ఈ రిసార్ట్ కాన్సెప్ట్ అనేది ఏంటంటే చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ అండి. మీకు ఆదాయపరంగా కానీ అట్లానే రీఫ్రెష్ అవడానికి కానీ ఖచ్చితంగా 100% ఉపయోగపడుతుంది. కాబట్టి దీని గురించి కూడా మీరు మీ జూనియర్స్ తోటి మీరు చర్చించండి. అప్పుడు మాత్రం వాళ్ళకున్న డౌట్స్ ఏదన్నా ఉంటే మీరు పేపర్ మీద పెట్టుకొని మీరు చెప్పలేకపోతే ఇమీడియట్గా మాకు కాల్ చేసినట్టయితే మేము మాట్లాడటం జరుగుతుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే
ఆర్ట్స్‌కి సంబంధించి ఈరోజు హైదరాబాద్‌లో మన ఈ రిసార్ట్స్ సంబంధించిన డైరెక్టర్ ఉన్నాడు. ఆయనతో కలవటం జరిగింది. ఆయన చక్కగా అందరికి కూడా ఉన్నవాళ్ళకి ఏదైతే అడిగారో వాళ్ళందరికీ కూడా చక్కగా సమాధానం ఇవ్వటం జరిగింది. అంతా కూడా హ్యాపీగా స్టార్ట్ చేయడానికి ముందుకు వస్తా ఉన్నారు. ఈ రకంగా మనం కొన్ని వందల రకాల సర్వీసులు మనం తీసుకొని ముందుకెళ్ళొచ్చండి. కేవలం ఇక్కడ చేయాల్సింది మీకు 4 పాయింట్లు అండి. ఫస్ట్, మీ మీద మీకు నమ్మకం, అంటే నేను చేయగలను అనుకొని ఫస్ట్ ఏం చేయాలనుకుంటున్నారు అన్నది మీ గోల్ కూడా ఫిక్స్ చేసుకోండి. ఏ గోలు లేకుండా మీరు ప్రయత్నించినప్పుడు ఏంటంటే అది ఎటువంటి సక్సెస్ కి ఉండదండి. గాలిలో బాణాలు వేస్తే కాదు. ఖచ్చితంగా మీరు ఏం చేయదలుచుకున్నారు అన్న దాని మీద మీకు ఒక అవగాహన ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు గోల్ సెట్ చేసుకుంటారు. దాని తర్వాత దానికి కావాల్సింది నేను ఏం చేయాలి అన్న దాని మీద ఖచ్చితంగా మీరు ఒక పేపర్ పెన్ తీసుకొని మీరు దాన్ని గనక ఫాలో అయినట్టయితే 100%, ఒక 10 మందిని కలిస్తే దగ్గరగా 10 మంది ఓకే అంటారండి సబ్జెక్టు. ఎవరు కూడా నో అన్నోళ్ళు ఈ రోజుకి లేరు. కాబట్టి మనం నోరు తెరిచి అడిగితే వాళ్ళకి సహాయం చేస్తున్నట్టు, వాళ్ళని మనం సహాయం అడుగుతున్నట్టు కాదు, వాళ్ళకి ఒక అవకాశం చూపిస్తున్నట్టు, దాని పరంగా కూడా మీరు అందరికి మంచి చేసినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తారని. రెండొచ్చేసి, మనం జూమ్ మీటింగ్ కి ఎక్కువ మందిని ఎందుకు తీసుకురమ్మంటుంటామంటే, కనీసం మనం చెప్పలేకపోయినా ఇక్కడ వచ్చేసేసి సబ్జెక్ట్ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడానికి సీనియర్స్ ఉన్నారు. 1 సంవత్సరం నుంచి జూమ్ మీటింగ్ లోకి వచ్చిన అనుభవం వాళ్ళకి, అదే రకంగా కాన్సెప్ట్ ని తెలుసుకున్న అనుభవం, ఫస్ట్ ఎట్లా ఉంది, ఈ రోజు ఎట్లా ఉన్నాం దాని మీద ఖచ్చితంగా ఉంటది. 1 నెల అయిందా, 2 నెలలు అయిందా, ఏమైందని కాదండి. అసలు మనం కూడా ఒక సబ్జెక్ట్ ని తీసుకురావటానికి అనేక రకాలైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ అధిగమించకుండా ఏదో ఫాస్ట్ గా మనం తెచ్చేసినప్పుడు ఏమవుద్దంటే రేపు అక్కడి నుంచే మాటలు వస్తాయి. కాబట్టి ఎవరి దగ్గర నుంచి కూడా మనం మాట తీసుకోవటానికి సిద్ధంగా లేవు, వేరే మాటలు. కాబట్టి దాని గురించే మీ అందరి గురించి ఆలోచించే కాస్త ఏ ప్రోడక్ట్ అయినా ఏ సర్వీస్ అయినా కూడా జాగ్రత్త చేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో మనం చూసిన అనుభవాలు 1-2 ఉన్నాయి. కాబట్టి అటువంటి అనుభవాలు మనకు అక్కర్లేదన్న దీంతో కాస్త పెద్ద ఎత్తున మంచిగా వెళ్ళటానికి మనం సిద్ధంగా ఉన్నాం. 3rd వన్ వచ్చేసేసి, మీరు చేయాల్సింది, మన యూట్యూబ్లో మన వీడియోస్ వస్తూ ఉంటాయి. ప్రతి వాళ్ళకి షేర్ చేయండి మీ గ్రూపుల్లో. ఆ గ్రూపుల్లో షేర్ చేసిన తర్వాత వాళ్ళే పర్సనల్ గ్రూప్లో కూడా మన వీడియోస్ షేర్ చేయకుండా, అంటే మనం మాట్లాడితే ఏంటంటే చాలా కష్టం. అదే మనం చేసిన వీడియోస్ కానీ మనం చేసిన పనిని కానీ అక్కడ చూపించినప్పుడు ఈజీగా కనెక్ట్ అవుతారు. కాబట్టి ఆ రకంగా ప్రతి వాళ్ళు కూడా ఈ ఫెసిలిటీని వాడుకోవాలి. నెక్స్ట్, జూమ్ మీటింగ్లో తీసుకురమ్మంటున్నాం. తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు వాళ్ళు ఖచ్చితంగా మీ వర్క్ అనేది జరుగుద్ది. ఈ రకంగా ఈ 4 సూత్రాలను పాటిస్తా ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా కోటేశ్వర్లు అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరియు బంధం శ్రీనివాస్ గారికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ సార్. సుదీర్ఘమైన మీ యొక్క సర్వీస్ అప్డేట్స్ మొత్తం కూడా మీరు వివరించడంతో వాళ్ళ జూమ్ మీటింగ్కి ఒక ప్రత్యేకమైన కళ ఏర్పడింది సార్. అది దాంతోపాటు హైదరాబాద్ అనే విశ్వనగరంలో మన స్థానాన్ని బదిలీ చేసుకోవడం కోసం మీరు చేస్తున్న కృషి, మీరు చేస్తున్న పట్టుదల ఈరోజు చాలా బహిర్గతమైంది సార్. దాని ద్వారా ఇవాళ మన రియల్ భూమి అనేది ఒక చరిత్రలో నిలవబోతుంది సార్. ఎందుకంటే ఇది గుంటూరుకు సంబంధించింది అని చెప్పేసి చాలామంది అవహేళన చేస్తున్న క్రమంలో ఇవాళ దాన్ని పటాపంచలు చేసుకుంటూ ఇది ఒక గుంటూరు ప్రాంతమే కాదు, హైదరాబాదు ఇంకా విశ్వం మొత్తం, అంటే మన దేశం మొత్తం కూడా విస్తరించడం కోసం మా యొక్క సలహాలు, ప్రణాళికలు ఉన్నాయని చెప్పేసి మీరు చాటి చెప్పినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మనం ఇవాళ ఈ జూమ్ మీటింగ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన స్నేహితులు, బంధుమిత్రులు, ఇంకా
వారి కుటుంబ సభ్యులు కానీ ఇంకెవరైనా తెలిసిన వారు కానీ హైదరాబాద్లో ఉంటే ఇమ్మీడియట్గా కాంటాక్ట్ చేసి మన ఆఫీసు నెంబర్ని, ఆఫీసు యొక్క వాటిని మొత్తం కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నామండి. అందరూ కూడా హైదరాబాద్ ఆఫీసును, హైదరాబాద్ యొక్క విశిష్టతను కూడా అందరూ గుర్తు చేయాలని చెప్పేసి అక్కడికి ఉన్న రోహిత్ గారిని ఇవాళ రేపు ఎల్లుండి రోహిత్ గారు ఉంటారు కాబట్టి రోహిత్ గారిని కలవాల్సిందిగా కోరుతున్నాం సార్. ఇప్పుడు మన అడ్మిన్ డైరెక్టర్ అనితా చౌదరి గారిని చెప్పవలసింది కోరుతున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. గుడ్ ఈవినింగ్ మేడం. సూర్యుడు, ప్రకృతి, రైతు, కుటుంబం, దేశం, ఈ 5 పదాలు చాలా వేరువేరుగా కనిపించినా వాటి వెనక ఉన్న గొప్ప సందేశం ఒక్కటే: మన భవిష్యత్తును మనమే కాపాడుకోవాలి. ఆ భవిష్యత్తుకు వెలుగునిచ్చే మార్గమే సౌరశక్తి. ప్రతి ఉదయం మనం సూర్యోదయాన్ని చూస్తాం, కానీ మనం ఒక్కసారి ప్రశ్నించుకుంటే ఈ ప్రపంచంలో ఎలాంటి బిల్లు అడగకుండా, ఎలాంటి ఒప్పందం చేయకుండా, ఎలాంటి సెలవు తీసుకోకుండా ప్రతిరోజు వెలుగు, వేడి, జీవం, శక్తిని అందిస్తున్న మహాదాత ఎవరు అంటే ఆ మహాదాత తప్పనిసరిగా సూర్య భగవానుడే. సూర్యుడు ధనవంతుడి ఇంటికైనా, పేదవాడి ఇంటికైనా, రైతు పొలానికైనా అందరికీ సమానంగా తన శక్తిని అందిస్తాడు. అందుకే సూర్యుడు కేవలం వెలుగిచ్చేవాడు కాదు, మన జీవన ఆధారం. భారతదేశానికి ఇక్కడ ఒక గొప్ప ప్రకృతి వరం ఉంది. ఏంటంటే భారతదేశం సౌరశక్తికి ఎంతో అనుకూలమైనటువంటి దేశం. మన దేశంలోని అనేక ప్రాంతాల్లో సంవత్సరానికి సుమారు 300 రోజులకు పైగా ఎండ రోజులు లభిస్తాయి. ప్రపంచంలోని ఎన్నో దేశాలు కోరుకునే ఈ సహజ వరం ప్రకృతి మనకు ఉచితంగా ఇచ్చింది. సూర్యుడు ప్రతిరోజు మన ఇంటి పైకప్పుపై అపారమైనటువంటి శక్తిని కురిపిస్తున్నాడు. ఆ శక్తిని విద్యుత్గా మార్చుకోవటం మన కుటుంబ భవిష్యత్తుకు చేసే గొప్ప పెట్టుబడి. అయితే మన తలపై పడుతున్నటువంటి అపారమైనటువంటి సూర్యశక్తిని వినియోగించుకోకుండా ప్రతి నెల పెరుగుతున్న విద్యుత్ బిల్లులకు మన కష్టార్జిత సంపాదనని ఖర్చు చేస్తున్నాం. ఒకసారి ఆలోచించండి, ప్రకృతి ఉచితంగా ఇస్తున్న శక్తిని వదిలేసి డబ్బు పెట్టి విద్యుత్ కొనటం ఎంతవరకు సమంజసం? అందువల్లే మనం ఇప్పుడు మార్పు వైపు అడుగు వేయాల్సినటువంటి సమయం వచ్చేసింది. అలాగే మన తినే పళ్ళల్లోకి వచ్చేటువంటి ప్రతి బియ్యపు గింజ వెనక ఒక రైతు చెమట ఉంది, ప్రకృతి ఆశీర్వాదం ఉంది, అమూల్యమైనటువంటి నీటి చుక్కలు ఉన్నాయి. 1 కిలో బియ్యం పండించడానికి సగటున దాదాపు 2500 లీటర్ల నీరు అవసరం అవుతుంది. అదే ప్రాంతం, వాతావరణం, సాగు విధానాన్ని బట్టి ఈ పరిమాణం 2500 నుండి 5000 లీటర్ల వరకు మారవచ్చు. అంటే మన పళ్ళల్లోని ప్రతి బియ్యపు గింజ వెనక వేలాది నీటి చుక్కలు, రైతు ఎన్నో రోజుల శ్రమ, భూమాత సహకారం ఉన్నాయి. అందుకే నీటిని కాపాడటం అంటే రైతును గౌరవించడం, అన్నాన్ని గౌరవించడం అంటే ప్రకృతిని గౌరవించడం. అలాగే ఈ రోజుల్లో ఈ కరెంటు బిల్లులు అనేవి చాలా పెరుగుతున్నాయి. సాంప్రదాయ ఇంధన వనరులపై ఒత్తిడి పెరుగుతోంది, పర్యావరణ కాలుష్యం పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సౌరశక్తి, సోలార్ ఎనర్జీ అనేది ఒక ఎంపిక కాదు, అది ఒక అవసరం, ఒక బాధ్యత, ఒక భవిష్యత్తు. ఇది మన కుటుంబానికి పొదుపు, ప్రకృతికి రక్షణ, దేశానికి అభివృద్ధి. అలాగే సౌరశక్తి వలన ప్రధానమైనటువంటి ప్రయోజనాలు ఏమున్నాయని మనం చూస్తే, ముఖ్యంగా సోలార్ ఎనర్జీ వలన విద్యుత్ బిల్లుల్ని గణనీయంగా తగ్గించుకునే అవకాశం ఉంది. పరిశుభ్రమైన, పర్యావరణ హితమైన శక్తి లభిస్తుంది. నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉంటాయి. డీజిల్, బొగ్గు వంటి ఇంధనాలపై ఆధారపడటం తగ్గుతుంది. కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. రైతులు మరియు కుటుంబాలకు దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనం అందిస్తుంది. అలాగే నాణ్యమైనటువంటి సోలార్ ప్యానెల్లు సాధారణంగా 25 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కాలం పనిచేసే సామర్థ్యం కలిగి ఉంటాయి. పోతే మీరు అందరూ అనుకున్నట్లుగా దేశభక్తి అంటే కేవలం దేశానికి సేవ చేయాలనే కాదు. దేశానికి సేవ చేయాలంటే అందరం సైన్యంలో చేరాల్సినటువంటి అవసరం లేదు. మన ఇంటి పైకప్పు పైన సౌరశక్తిని వినియోగించడం కూడా దేశ సేవే. ఎందుకంటే
దిగుమతి ఇంధనాలపై ఆధారపడటం తగ్గుతుంది. దానివల్ల దేశ సంపద దేశంలోనే ఉంటుంది, పర్యావరణం పరిశుభ్రంగా ఉంటుంది, భారతదేశం శక్తి స్వావలంబన వైపు ముందుకు సాగుతుంది. ప్రతి సోలార్ ప్యానెల్ దేశ అభివృద్ధికి మనం చేసే ఒక చిన్న సహకారం. అలాగే మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన దేశవ్యాప్తంగా గృహాలపై రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలను ప్రోత్సహిస్తుంది. ఈ పథకం ద్వారా సాధారణ కుటుంబాలు కూడా తమ ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ సబ్సిడీ సహాయంతో తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం పొందుతున్నాయి. కానీ ఈ పథకం అనేది ఈ 2027 మార్చి 31 వరకు మాత్రమే కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అందరూ అతి త్వరగా ఉపయోగించుకోవాల్సిందిగా మనవి. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ పిఎం సూర్య గారి యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటిని శక్తి స్వావలంబన వైపు నడిపించడం, విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించడం, పరిశుభ్రమైనటువంటి శక్తిని ప్రోత్సహించడం. అలాగే చాలా మందికి వచ్చేటువంటి డౌట్ ఏంటంటే, సోలార్ ఎనర్జీ అనేది వర్షాకాలంలో పనిచేస్తుందా అని. తప్పకుండా పనిచేస్తుందండి. ఎందువల్లంటే ఇప్పుడు వచ్చినటువంటి మోనోక్రిస్టలైన్ బైఫేషియల్ సోలార్ ప్యానెల్స్ అనేవి చాలా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో రూపొందించినవి అన్నమాట. ఇవి 2 వైపుల నుండి సూర్యకాంతిని గ్రహించడం వల్ల బాగా వర్షం పడుతూ మబ్బు పట్టి 4 రోజులు సూర్యకాంతి సరిగ్గా లేని టైంలో కూడా చాలా చక్కగా పనిచేయటం జరుగుతుంది. అందుకే వీటికి ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా గుర్తింపు లభిస్తుంది. ఇకపోతే సోలార్ పెట్టించుకోవడానికి రియల్ భూమినే ఎందుకు ఎంచుకోవాలి? ఎవరైనా సోలార్ సిస్టమ్ కొనొచ్చు. సోలార్ సిస్టమ్ కొనటం అనేది ఒక నిర్ణయం. కానీ సరైనటువంటి సర్వీస్ ఇచ్చేటువంటి భాగస్వామిని ఎంచుకోవడం అనేది మరింత ముఖ్యమైనటువంటి నిర్ణయం. ఇక్కడే రియల్ భూమ్ సోలార్ ప్రత్యేకంగా నిలుస్తుంది. రియల్ భూమ్ లక్ష్యం కేవలం ఒక సోలార్ సిస్టమ్ను అందించడం మాత్రమే కాదు, ఒక వినియోగదారుడికి నమ్మకం, సర్వీస్, మార్గదర్శకత్వం, దీర్ఘకాలిక సహకారం అందించడం. అలాగే రియల్ భూమ్ సోలార్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అని చూస్తే, రియల్ భూమ్ ద్వారా సోలార్ మీరు పెట్టించుకున్నట్లయితే నాణ్యమైన మరియు ఆధునిక సోలార్ సిస్టమ్లు వస్తాయి. ప్రభుత్వ సబ్సిడీ ప్రక్రియలో మార్గదర్శకత్వం ఉంటుంది, అనుభవజ్ఞులైన సాంకేతిక సహాయం, సంస్థ నిబంధనల ప్రకారం 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్, అలాగే సంస్థ నిబంధనల ప్రకారం 5 లక్షల విలువైనటువంటి డిస్కౌంట్ కార్డు ప్రయోజనాలు, లైఫ్ టైం మెంబర్షిప్ ప్రయోజనాలు, అలాగే సంస్థ అందించే అనేక అభివృద్ధి అవకాశాల్లో పాల్గొనే అవకాశం. ఇక్కడ రియల్ భూమి యొక్క ప్రత్యేక దృక్పథం ఏంటి అంటే, చాలా సంస్థలు కేవలం సోలార్ సిస్టమ్ను అందించడం, అమర్చడం వరకు మాత్రమే పరిమితం అవుతాయి. కానీ రియల్ భూమి దృక్పథం మరింత విస్తృతమైంది. సోలార్ ప్లస్ సర్వీస్ ప్లస్ మార్గదర్శకత్వం, సభ్యత్వ ప్రయోజనాలు, దీర్ఘకాలిక సంబంధం ప్లస్ అభివృద్ధి అవకాశాలు అనే సమగ్ర విధానంతో ముందుకు సాగుతుంది. అందుకే సిస్టమ్ను మాత్రమే కాదు, ఒక నమ్మకాన్ని, ఒక సేవా సంబంధాన్ని, ఒక ప్రకాశవంతమైన భవిష్యత్ అవకాశాన్ని కూడా చూస్తారు. థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చక్కగా సోలార్ వ్యవస్థ గురించి మీరు వివరించడం జరిగిందండి. ఇది మనందరికీ, మన అసోసియేట్స్కి, ముందు ముఖ్యంగా మన ఎవరైతే ముఖ్యంగా తిరుగుతున్నారో మన కేంద్ర జిల్లా నాయకులు, జిల్లా కమిటీలు ఇట్లా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ముందుగా వాళ్ళు పెట్టించుకోమని పదే మన నాయుడు గారు చెప్తున్నారు, మన అధినేత గారు. దాన్ని పాటించవలసిందిగా కోరుచున్నామండి. దానివల్ల మనం మీరు చెప్పినట్టుగా మన దేశ సేవలో చేసినట్టు ఒక భాగం కూడా మనం ఇవాళ కాలుష్య నివారణలో కాలుష్యం అనే దాంట్లో ఉత్పత్తిలో కరెంటు కూడా ఒక భాగం కాబట్టి దాన్ని తగ్గించడంలో కూడా మన యొక్క కర్తవ్యం కూడా ఉంటుంది. కాబట్టి మీరు చెప్పిన అంశం చాలా చక్కగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు బాలేమయ్య గారిని మాట్లాడుతూ కూర్చున్నాను. సార్ నాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి, బండి పక్క కాకి మాట్లాడు.
సార్ అందరికి చిన్న రిక్వెస్ట్ అండి. నాది ఆల్రెడీ నెంబర్ గ్రూప్ లో షేర్ చేస్తున్నా అండి మన చాట్ లో. సో ఎవరన్నా హైదరాబాద్ లో ఉండి కలవాలంటే కనుక నా నెంబర్కి ఒకసారి కాల్ చేస్తే నేను ప్లేస్ ఆల్రెడీ లొకేషన్ గ్రూప్ లో షేర్ చేస్తున్నా. సో మీరు ఈ నెంబర్ సేవ్ చేసుకుని హైదరాబాద్ లో ఎవరైనా కలుద్దాం అంటే కనుక మార్నింగ్ ఒకసారి కాల్ చేస్తే నేను నా టైం ఎక్కడ కలుద్దాం అనేది మీకు పర్సనల్ గా నేను పెడతానండి. నా నెంబర్ సేవ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. ఓకే సార్. రోహిత్ గారు కలవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా హైదరాబాద్ మనకి ఇందాక చెప్పినట్టుగా మన బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాసులు ఎవరైనా కానీ ఉదయం నుంచి సాయంత్రం 2 రోజులు సార్ అక్కడే కేటాయించగలుగుతారు. కాబట్టి సారు లొకేషన్ని షేర్ చేశారు. ఆ లొకేషన్ కూడా మేము కూడా వివిధ గ్రూపుల్లో షేర్ చేస్తాం. మీ పర్సనల్ కూడా మన ఎవరైతే నాయకులు ఉన్నారో మొత్తం వాళ్ళందరికీ కూడా పర్సనల్ కూడా సాధ్యమైనంత వరకు షేర్ చేయడం కోసం ప్రయత్నం చేస్తామండి. మీరు దాన్ని గమనించి మనం విస్తృతమైన సంబంధాలను కొనసాగించవలసిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సత్యనారాయణ గారు, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు, మాట్లాడుతూ కోరుతున్నాం సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. రియల్ ఎస్టేట్ రియల్ భూమి కుటుంబ సభ్యులకు నమస్కారం సార్. అదేవిధంగా మన యొక్క కాన్సెప్ట్ డిజైనర్ అయినటువంటి శ్రీనివాస్ నాయుడు గారికి, రోహిత్ సార్ గారికి, ఇరు రాష్ట్రాల యొక్క అధ్యక్షులైనటువంటి శ్రీనివాస్ నాయుడు గారికి, శ్రీనివాస్ సార్ గారికి, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులకు, రియల్ భూమి కుటుంబ సభ్యులకు నమస్కారం సార్. సార్ ఈరోజు అప్డేట్ అంటే మేము ఇక్కడ ఇప్పుడే వచ్చాం సార్. 8:20 అయింది. ఇక్కడ మా మంచిర్యాల నుండి చెన్నూరు నియోజకవర్గానికి వెళ్ళాం సార్. అక్కడ 2-3 మీటింగ్లు కండక్ట్ చేసినాం సార్. అదేవిధంగా చెన్నూరు నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా మేము ఈ యొక్క ఇందులో చేంజ్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా నాగంపేట, అది బుచ్చాయపల్లి సర్పంచ్లను కూడా మనం చేంజ్ చేయడం జరిగింది సార్. ఈ యొక్క దగ్గర వారంలో చెన్నూరు నియోజకవర్గం ప్రతి గ్రామ సర్పంచులను చేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా ఒక 1 month 2 month కావచ్చు, చెన్నూరు నియోజకవర్గం మొత్తం మన యొక్క రియల్ భూమిలోకి రావడం జరిగింది. అదేవిధంగా వారితో పాటు మన రిసార్ట్ కార్స్ గురించి చర్చించడం జరిగింది సార్. ఆ రిసార్ట్ కార్లలో 4 సర్పంచులు ఇప్పుడు మన గోవా ట్రిప్కు 30,000 తోటి అంటే 2 months ఇన్స్టాల్మెంట్ కట్టి వాళ్ళు మేము కూడా వస్తాం సార్, మీటింగ్ ఇందాం అక్కడ అని చెప్పడం జరిగింది సార్. సర్పంచులు కూడా వాళ్ళతో పాటు వాళ్ళు ఏమడిగారంటే సార్ ఎప్పుడు పోతారు అంటే, లేకపోతే ఆగస్టా సెప్టెంబరా, మాకు ఒక డేట్ చెప్తే మా మిగతా సర్పంచులు కూడా ఉండడం జరుగుతుంది సార్. వాళ్ళకు కూడా మేము చెప్పవచ్చు. ఒక డేట్ కూడా మీరు రేపు డిక్లేర్ చేసినట్లయితే మీ అమౌంట్ కూడా పంపిస్తాం సార్ 30 లోపు అని వాళ్ళు చెప్పారు సార్. మాకు ఒకటి క్లారిటీ చెప్తే మా ఇక్కడ కూడా మంచిర్యాల కూడా దగ్గర సార్ ఒక 20 members దాకా రావడానికి అవకాశం సార్. అదేవిధంగా ఈ 20 members కాకుండా ఇప్పుడు రిసార్ట్ కార్డ్స్ గురించి మేము ఇప్పుడే నేను చెప్పడం అయితే ఈరోజే ఫస్ట్ సార్ చెప్పడం మూలంగా మంచి వాళ్ళకి అవగాహన రావడం జరిగింది, స్పందన కూడా వచ్చింది సార్. అదేవిధంగా ఇప్పటి నుండి నేను ఈరోజు వేరే వాళ్ళు ఎవరెవరు అంటే నేను నీలం అశోక్ కుమార్ సార్, అతను మంచిర్యాల కార్పొరేషన్ అధ్యక్షులు, ఇద్దరం బండి మీద వెళ్ళడం జరిగింది. ఆ రిసార్ట్ కార్ గురించి కూడా సార్ నేను ఒక 1 month ఆగస్టులో దగ్గర ఒక 30 వరకు రిసార్ట్ కార్స్ చేయగలను అనే నాకు ఒక నమ్మకం అనేది రావడం జరిగింది సార్. ఈరోజు ఇక్కడ మనం ఒక రిసార్ట్ కార్సే కాకుండా సార్ వినబడుతుందా సార్? వినపడుతుందండి. వినపడుతుంది సార్. రిసార్ట్ ఓకే రిసార్ట్ కార్సే కాకుండా సార్ ఈ మన సోలార్ గురించి, ఈవీ బైక్ల గురించి కూడా చాలా చెప్పాము. ఈవీ బైక్ సార్ మేము తీసుకుంటాం, ఎప్పుడైతే తొందరగా చెప్పండి అన్నారు సార్. అదే కాకుండా మనకు ఫ్రాంచైజ్ ఆఫీస్ గురించి చెప్పడం ఇదే శాసనసభ అన్నా మండలం అన్నా అటు ఒకవేళ ఆగస్టులో వాళ్ళు ఏ విషయం అనేది ఆగస్టు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు గిట్ట మన గోవాకు ట్రిప్కు వచ్చిన తర్వాతనన్నా నిర్ణయించుకోవడం జరుగుతుందని చెప్పారు సార్. అదే కాకుండా మా టీం కూడా దగ్గర రమేష్, ఇందూరు రమేష్,
జాడిష్ కిషన్ కానీ వీళ్ళందరూ కూడా ఆఫీస్కి రావడం జరిగింది సార్. ఈరోజు మనం ఎట్లా ముందుకు వెళ్దామనే ఉద్దేశంతో చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా మన ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయిన రసెంటి సత్యనారాయణ గారు కూడా సార్ నేను ఇవాళ వస్తారని అడిగితే ఈరోజు లక్ష్మీపేటలో కొంతమంది కలిసి ఉంది, లక్ష్మీపేటకి వెళ్తానంటే సరే అని మేము అతన్ని లక్ష్మీపేట పంపించాము. మేము ప్రతినిత్యం సార్ మా తరపున మా ఆఫీస్ తరపున నుండి ఒక 10 మెంబర్ నా తోటి వాళ్ళు 10 మెంబర్స్ మాత్రం 24 hours ఈ రియల్ భూమి కోసం మేము రియల్ భూమి కోసం తిరగడం జరుగుతుంది సార్. ప్రతి అసోసియేట్లను చేంజ్ చేయాలని మేము అందరం అనుకోవడం జరిగింది సార్. ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా వాటిని అధిగమించి మనం ముందుకు పోయినప్పుడే ఆ నిజమైన వ్యక్తి యొక్క లక్ష్యం అని మేము అనుకోవడం జరుగుతుంది సార్. పొద్దున అందరం 10 గంటలకు రావాలంటే అందరూ ఆఫీస్ 10 గంటలకు రావడం జరిగింది. ఈ 10 గంటలకు వచ్చిన తర్వాత ఎవరైనా వెళ్ళాలని వెళ్ళిపోవడం జరుగుతుంది సార్. రేపు కూడా జరుగుతుంది. రోజు దగ్గర ఒక 20 కిలోమీటర్స్ ఎందుకు వెళ్తున్నాం అంటే దూరం ఫస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత దగ్గర అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఫుల్ వర్షాలు పట్టినప్పుడు కూడా మన దగ్గర ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని లాంగ్ దూరం వెళ్ళడం జరుగుతుంది సార్. రేపు కూడా ఈ బెల్లంపల్లి మన అక్కడ నెన్నెల మండల అధ్యక్షుడు అయినటువంటి రమేష్ గారు కూడా రేపు సమయం అడిగారు. నెన్నెల మండలం అంతా రావాలి సార్ మీరు అని అడిగారు. అడిగితే ఈ రోజే అడిగాడు కానీ మేము టైం ఇచ్చాను ఎవరికి నీలం అశోక్. ఇప్పుడు నెన్నెల కూడా రేపు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న నేను ఇందూరు రమేష్ సార్ రేపు పొద్దున 8 o'clock. ఇది ఈ రోజు నా అప్డేట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, చాలా చక్కగా మీరు యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మరి బాలిమయ్య గారిని మాట్లాడుతూ కోరుతున్నాం. సార్ బాలిమయ్య గారు. సార్ ఓకే, థ్యాంక్ యూ సార్. క్లారిటీ వాయిస్ కరెక్ట్ ఉంది, చెప్పండి. ఓకే. ముందుగా మన రియల్ భూమి అధినేత రూపశెట్టి శ్రీనివాస్ నాయక్ గారికి, అలాగే అపహర్నిశలు మన అసోసియేట్స్ కోసం కృషి చేస్తున్న మన రోహిత్ సార్ గారికి, అలాగే నాతో పాటు జూమ్ మీటింగ్ లో పాల్గొన్న డైనమిక్ అసోసియేట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సారు హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత సుదీర్ఘంగా మనకు కంపెనీ గురించి, మన రియల్ భూమి గురించి, మన వచ్చే ప్రొడక్ట్స్ గురించి, రాబోయే వాటి గురించి, ఎందుకు లేట్ అవుతుందన్న దాని ఈ వెహికల్స్ గురించి కూడా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. అలాగే రోహిత్ సారు మనకు ఎప్పటిలాగానే కాన్సెప్ట్ అందరికీ అట్టిపండు వచ్చినట్టుగా చెప్పడం జరిగింది. ఎప్పటిలాగానే అనిత చౌదరి మేడం గారు కూడా అద్భుతంగా ఇవాళ సోలార్ గురించి వివరంగా చెప్పడం జరిగింది. దీని అన్నింటినీ కూడా మనం బేరీజ్ చేసుకోవాలి. బేరీజ్ చేసుకొని మనం దీంట్లో ఇలా 1 గంట టైం కేటాయించినాం, మనం ఫ్యామిలీకి వదిలిపెట్టి ఏం సాధించినాం, మనం ఏం సాధించబోతున్నాం, మనం ఎంత సంపాదించబోతున్నాం అనేది కొంచెం వివరంగా మనము ఆలోచించాలి. చాలా మీరు 1 గంట నిద్రపోకుండా అయినా ఆలోచించి ఇన్ని రకాల అవకాశాలు వచ్చినాయి మనకు రియల్ భూమిలో, మనము ఎంతవరకు దీంట్లో సక్సెస్ సాధించబోతున్నాము అన్నది మనం ఆలోచిస్తే మనకు రిజల్ట్ వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇన్కమ్ సరిపోక ఇంతకుముందు అందరూ రియల్ ఎస్టేట్కి వెళ్ళి చూసేది. నేను కూడా ఒక ప్లాట్ అమ్మితే నాకు కూడా ఒక 10,000, 50,000, ₹1,00,000 సంపాదించవచ్చు అన్న ఇంతకుముందు ఒక అలవాటు పడిపోయారు జనాలంతా. ఈజీగా మనీ సంపాదించే అవకాశం ఒక రియల్ ఎస్టేట్లే ఉంటుంది, అందు గురించి పార్ట్ టైంగా రియల్ ఎస్టేట్ని ఎంచుకోవచ్చు అని చెప్పి కొంతమంది పార్ట్ టైం నుంచి ఫుల్ టైం కూడా మారటం జరిగింది. కానీ ఇవాళ అదే రియల్ ఎస్టేట్లో పనిచేసిన చాలా మంది బయట వెంచర్స్ వాళ్ళు కానివ్వండి, లేదా ఇండివిజువల్గా చేసే వాళ్ళు కానివ్వండి, అగ్రికల్చర్ ల్యాండ్స్ అమ్మే వాళ్ళు కానివ్వండి, అదర్ బిజినెస్కి వెళ్ళి చూడటం జరుగుతుంది. ఇంతకుముందు వెంచర్స్ చేసి కోట్ల పెట్టుబడి పెట్టేటోళ్ళు కూడా ఈరోజు ఎట్లా బయటికి తీసుకోవాలి, తర్వాత ఏం బిజినెస్ పెట్టాలనే ఆలోచనకి రావడం జరిగింది. దాన్ని ముందుగానే మన శ్రీనివాస్ నాయక్ గారు పసిగట్టారు. రియల్ ఎస్టేట్ మార్కెట్ ఈరోజు చాలా పొజిషన్ అంటే కరెక్ట్గా లేదు. సరే అయ్యే కాడ ఒక 10% అవుతుంది, 20% అవుతుంది, మిగతా చోట్ల కావట్లేదు. కానీ మనల్ని నమ్ముకున్న అసోసియేట్స్ ఈరోజు 1,00,000 మంది ఉన్నారు. రేపు డిసెంబర్ వరకు 10 లక్షలు అవుతుంది. వీళ్ళకి ఎట్లా ఏం చేయాలి? ఎన్ని చోట్ల వెంచర్లు ఏమో కొన్ని చోట్ల తగ్గుతున్నాయి, కొన్ని చోట్ల పెరుగుతున్నాయి.
అన్ని అనుకూలంగా రావట్లేదు. ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక వెంచర్ని టేక్ ఓవర్ చేయాలంటే అందులో కూడా ఎంతమంది వస్తారు, ఎంతమంది అమ్మగలుగుతారు, ఇదంతా కూడా ఆలోచించి మనకు 99+ కాదు 100+ అనాలి. ఇంకొక 2-3 నెలల తర్వాత 1000+ అనాలి. 100+ ప్రొడక్ట్స్ మన కోసం తీసుకురావడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే చాలా మంది ఈవీ వెహికల్స్ కోసం డీడీలు కడతా అన్నా కూడా సార్ వద్దు, డీడీలు 4 రోజులు ఆలోచించండి అన్నారు. ఈ రోజు మంచి గురించి చెప్పారు. ఎందుకంటే సర్వీస్ లేని కాడ ఒక కస్టమర్ తోటి టోటల్ ఇమేజ్ అంతా దెబ్బతింటది కంపెనీ. ఇంకొకటి ఏంటంటే రియల్ రూమ్ని చూసి కొంతమంది బిజినెస్ మ్యాగ్నెట్స్ లేదా ఇంకా ఏదో అనుకునే వాళ్ళంతా కూడా మనము ఏడ వీక్ పాయింట్ దొరుకుతుంది, మనం ఎట్లా బ్లేమ్ చేయాలి అని చెప్పి ఎదురు చూసేటోళ్ళు కూడా కొంతమంది దృష్టి మన మీద ఉంటుంది. వాళ్ళకి ఎవరికి ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ ఊరు కన్నా ఒక నమ్మకంతో కొంచెం లేటెస్ట్గానే వద్దాం, అన్ని ఫెసిలిటీస్ వద్దాం. ఈరోజు సోలార్ కూడా ముందల మనం ఎన్ని తిప్పలు పడ్డాం, 2-3 కంప్లైంట్స్ వస్తే అది అందరికీ ఎఫెక్ట్ పడేటట్టు పడుతుంది. కారణం ఏంటంటే ఒక్కరికి క్యాండిడేట్ది ప్రాబ్లం కాదు, టోటల్ కంపెనీ ప్రాబ్లం అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని సార్ ఏం చేసారు, ఒక్కళ్ళని నమ్ముకోండి, నేను 3-4 నమ్ముకుంటా అని చెప్పి 3-4 కంపెనీలతో మన టైఅప్ అయి మనకు ఎక్కువ ఏది సర్వీస్ వస్తుంది. డబ్బులు ప్రాఫిట్ కాదు, డబ్బులు ఒక దాంట్లో ఎక్కువ వస్తాయి, ఒక దాంట్లో తక్కువ వస్తాయి. ఓ దాంట్లో కంపెనీ తీసుకుంటుంది, ఓ దాంట్లో తీసుకోదు. కస్టమర్కి సర్వీస్ ఎట్లా ఇవ్వాలన్న ఆలోచనతోటే సోలార్ మనకి ఇవ్వాలా, ఎక్కడా కూడా ప్రాబ్లం లేకుండా 100% కస్టమర్కి గ్యారంటీగా మనం ఈరోజు ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. అలాగే ఈవీ వెహికల్స్ కూడా కొన్ని రోజులు లేట్ అయినా ప్రాబ్లం లేదు. మనకు బిజినెస్ ఆడిపోతూ మనల్ని కంపెనీ నుంచి బండి కావాలన్న వాళ్ళందరూ ఎదురు చూస్తుంటారు. మనం ఏదైతే చెప్తామో వాళ్ళు అదే చేస్తారు. ఎందుకంటే మనల్ని నమ్మి కస్టమర్ డబ్బులు కడతారు. దాన్ని మన శ్రీనివాసరావు గారు చెప్పినట్టు మనం అందరం కూడా ఖచ్చితంగా పాటించాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సోలారు ఈవీ వెహికల్స్ కాకుండా ఇంకా చాలా రకాల రిఫ్రెష్ రీఛార్జ్ కార్డ్స్ విపరీతమైన ఇన్కమ్ సంపాదించే అవకాశం ఉన్న ఇంకొకటి ప్రోడక్ట్ మన కాడ రిఫ్రెష్ రీఛార్జ్ కార్డ్స్. ఇందాక సత్యనారాయణ గారు చెప్పినట్టు రేపు ఎవరైతే మనం గోవాకి సెలెక్ట్ చేసి వాళ్ళని తీసుకోపోతామో వాళ్ళే ఒక డైనమిక్ లీడర్ లాగా తయారవుతారు. వాళ్ళందరినీ ప్రిపేర్ చేసి మనం ముందుగా తీసుకురావడానికి 100% ప్రయత్నం చేద్దాం. సార్ కూడా ప్రతి త్వరలో డేట్ ప్రకటిస్తా అని చెప్పారు. దానికి తగ్గట్టు మనం కూడా ఏంటంటే ఒక 100 మంది ఫస్ట్ అయిపోయారు అనుకోండి, ఫస్ట్ బ్యాచ్ కింద వెళ్ళొస్తే ఆ 100 మంది 1000 మందిని తయారు చేస్తారు సెకండ్ బ్యాచ్. ఎందుకంటే అక్కడ జరిగిన అనుభవాలు రియల్ భూమి గురించి మన ఎమ్మటి ఒక 2 రోజులు కలిసి ఉంటాం మన సార్ తోటి. సార్ అనుభవాలు రియల్ భూమి గురించి మనం అన్ని అదే ఉంటాం కాబట్టి చేసిన కాడి నుంచి మనం కూడా ఫుల్ జోష్లా యాక్టివ్ అవుతాం కాబట్టి అది కూడా మనం గ్రాండ్ సక్సెస్ చేసుకుంటాం. దాని గురించి కూడా సారు ఆలోచిస్తూనే ఉంటారు. ఇంకోటి హైదరాబాద్ ఈరోజు అంటే శనివారం నుంచే అది మన లెక్కలకు వచ్చింది. హైదరాబాద్నే విశ్వనగరంగా అందరం కూడా మనం అనుకుంటున్నాం. అక్కడ బిజినెస్ ఆపర్చునిటీ ఉంటే టోటల్ ఇండియా లెవెల్లో ఉన్నట్లు లెక్క. హైదరాబాద్లో ప్రతి స్టేట్ నుంచి కూడా అక్కడ క్యాండిడేట్ ఉంటుంది. మనము 100ల పైన ఆ ఫ్రాంచైజీ పెట్టే అవకాశాలు అక్కడ ఉన్నాయి. ఎందుకంటే సోలార్ నడుస్తుంది, రిఫ్రెష్ రీఛార్జ్ కార్డ్స్ నడుస్తుంది. అలాగే మన ప్రతి ప్రోడక్ట్ కూడా అక్కడ రియల్ ఎస్టేట్తో సహా రియల్ భూమిలో ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా అక్కడ మనం సేల్ చేసుకోవచ్చు, సర్వీస్ చేసుకోవచ్చు, ఇన్కమ్ సంపాదించవచ్చు, అసోసియేట్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా మంది ఉంటారు. 10,000 15,000కి ఎంప్లాయ్ చేసుకుంటా పార్ట్ టైం కోసం ఎదురు చూసేటోళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరినీ కూడా మనం కంపల్సరీగా మన రియల్ భూమ్ కాన్సెప్ట్ చెప్పి వాళ్ళని మనం అటాచ్ చేయడం జరుగుతుంది. సార్ వాళ్ళు 3 రోజుల నుంచి హైదరాబాద్లో ఉన్నా అని చెప్పి నేను ఒక 20 మందికి ఫోన్ చేస్తే ఓకే సార్ చాలా గుడ్ న్యూస్ చెప్పారు సార్, మేము దీనికోసం ఎదురు చూస్తున్నాం అని చెప్పి అందరూ రిప్లై ఇచ్చి వాళ్ళు జూమ్ మీటింగ్లోకి రావడానికి లింక్ ఏది సార్ అదేనా, మళ్ళీ ఇవాళ కొత్తగా మీరు పోస్ట్ చేయండి, నేను అప్పుడు గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిపోయినా సార్ అని అడిగేటోళ్ళు కూడా ఇవాళ ఉన్నారు. శ్రీనివాస నాయుడు గారితో కూడా ఇవాళ 2-3 సార్లు మాట్లాడటం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో సార్ కూడా అక్కడ ఒక 10 రోజులు 10 రోజులు టైం కేటాయిస్తున్నారు కాబట్టి వీలైనంత తొందరగా కూడా అక్కడ ప్రతి ఒక్కళ్ళం కూడా మనం టీంను డెవలప్ చేసుకోవాలి. ఒక ఆఫీస్ పెట్టినామంటే ₹1,00,000 ఖర్చు అనేది కాదండి, కంపెనీకి 1,00,000కి ₹1,00,00,000 సంపాదించాలి అక్కడ ఉన్న అసోసియేట్స్. అప్పుడే ఆ ఆఫీస్ పెట్టిన దానికి విలువ. ఆఫీస్ పెట్టడం ఏముంది, మా అంటే ₹1,00,000 పోతాయి. సార్ ఒక మీటింగ్ పెట్టినట్టు కాదు, ఒక పబ్లిక్ మీటింగ్ పెడతారు సారు, నెలకోసారి 2 నెలలకోసారి, మినిమం 1,50,000 2 లక్షలు ఆ ఫుడ్కే ఖర్చు పెడతారు. కానీ మనం ఒక ఆఫీస్ మెయింటైన్ చేస్తున్నామంటే ఆ ఆఫీస్ ద్వారా ఎంతమంది అసోసియేట్స్ డెవలప్ అయ్యారు, ఎంతమంది సంపాదించుకున్నారు, ఎన్ని ఫ్యామిలీలు హ్యాపీగా ఉన్నాయి, ఎంతమంది కొత్త అసోసియేట్స్ యాడ్ అయ్యారు, కంపెనీ సర్వీసులన్నీ పొందగలుగుతున్నారు, హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నారు అన్నది మనం ఆలోచించాలి. సార్ అన్ని ఇస్తారు, మనకు కావాల్సిన ఇది కావాలని ఇస్తారు. కానీ మనం దాంట్లో ఎంత సద్వినియోగమైన ఎగ్జాంపుల్ మనం ఒక అసోసియేట్ని జాయిన్ చేసినాం,
అతను కామ్గా ఊకున్నాడు. అతనికి 5 లక్షల ఇన్సూరెన్స్ రాదు, డిస్కౌంట్ కార్డు రాదు, కంపెనీ ఉన్న బెనిఫిట్లు ఏం రావు. కాబట్టి ఏం లాభం? అసోసియేట్గా అతన్ని మనం మోటివేట్ చేసి మనము కంపెనీకి ఉన్న ఫెసిలిటీస్, కంపెనీ ఇచ్చే ఫెసిలిటీస్ అన్నీ అతను చెప్పాలి. కాబట్టి ఖచ్చితంగా కూడా మనము కంపెనీ ఫెసిలిటీస్ని మనం వివరంగా చెప్పగలిగినట్టయితే రియల్ రూమ్ కాన్సెప్ట్కి ఎవరైనా సరే దాసోహం అనాల్సిందే, దాసోహం కావాల్సిందే. ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ కానీ రియల్ ఎస్టేట్ 30 సంవత్సరాల నుంచి వెంచర్ ఎస్టేట్ అయినా కూడా రియల్ రూమ్ కాన్సెప్ట్ని తప్పు పట్టడానికి, తప్పు చేయడానికి, ఇది తప్పు అని చెప్పడానికి కూడా అవకాశం లేకుండా రూపొందించబడింది. ఇంకొకటి ఏంటంటే కొన్ని ఇప్పుడు భారత రాజ్యాంగం అయినా సరే పరిస్థితులకి కాలానికి అనుగుణంగా మార్పులు చెంది కొత్త కొత్త ఆలోచనల ప్రకారం వస్తాయి. మన రియల్ రూమ్ కాన్సెప్ట్లో కూడా రియల్ ఎస్టేట్ అని స్టార్ట్ చేసినా కూడా ఇవాళ A to Z ఆల్ సర్వీసెస్ అని ఎందుకన్నామంటే అసోసియేట్కి ఏం కావాలి, కస్టమర్లకు ఏం కావాలి అనేది దానికి సార్ ఆలోచించి అడ్వాన్స్గా మనకంటే ముందు AI టెక్నాలజీని ఎట్లా వాడుకున్నారో, ఎవరైతే ముందు వాడుకున్నారో వాళ్ళు హీరో, కంప్యూటర్ ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళు అందరికంటే కొద్దిగా ఎక్కువ సంపాదించడానికి అవకాశాలు వచ్చినాయి. అట్లనే రియల్ రూమ్లో కూడా ఎవరైతే కంటిన్యూగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రియల్ రూమ్ కల్పిస్తున్న ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అన్ని కంపెనీ కల్పిస్తున్న ఏదైతే వెంచర్స్ కానివ్వండి లేకుంటే సర్వీసెస్ కానివ్వండి అన్నీ ఆటోమేటిక్గా మనం తీసుకున్నప్పుడు 100% అందరికంటే ఎక్కువ సంపాదించే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ సంపాదించాలనే సార్ కూడా కోరిక. ప్రతి మీటింగ్లో కూడా అందరూ కోటీశ్వర్లు కావాలని చెప్పి సార్ మర్చిపోకుండా తప్పనిసరిగా చెప్తాడు. దానికి తగ్గట్టే మనం కూడా వర్క్ చేస్తే 100% సక్సెస్ అవుతాం. నా మాటలు విన్న మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస గారికి. అలాగే ఎందుకంటే ప్రతిరోజు కూడా నేను 3 రోజుల నుంచి నాకు టైం ఇవ్వట్లేదు. మొన్ననేమో ఖమ్మం పోయినా, నిన్ననేమో ఒంగోలు పోయినా, ఇవాళ ఎట్లయినా మాట్లాడాలి ఇప్పుడు దాని గురించి జర్నీ అని చెప్పి రోడ్డు మీద ఆపి మాట్లాడుతున్నా. దయచేసి ఒక 2 నిమిషాలు ఎక్కువ తీసుకున్నా, తక్కువ ఏమనుకోకండి. థ్యాంక్ యూ. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సార్ సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ కూర్చున్నాను. వాయిస్ క్లియర్ సార్, వాయిస్ కొంచెం పెంచండి. చెప్పండి సార్. మాకు సేమ్ రోజు మా దాంట్లో 4 మెంబర్స్ చెప్పండి. మాకు కొద్దిగా వాటి మీద మాకు కొద్దిగా నాలెడ్జ్ లేదు సార్. దానికి సంబంధించి ఏదైనా ఒక వీడియో గ్రూప్ వస్తుంది చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. సరే సార్. ఈరోజు అటెండ్ అయిన మా టీం సభ్యులు థ్యాంక్ యూ అండి. అట్లనే మీకు షేర్ చేపిస్తాం సార్. బాధ వెంకటేష్ గారు, బాధ వెంకటేష్ గారు మంచిర్యాల గ్రూప్ మీటింగ్ కోసం, మన జూమ్ మీటింగ్లో రావడం కోసం ఉదయం నుంచి చాలా ఇష్ట ప్రయత్నం చేస్తున్నారండి. ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటూ వాళ్ళ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో పదే విజ్ఞప్తి చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడుకోతున్నాం. బాధ వెంకటేష్ గారు. మాట్లాడుతూ కూర్చున్నాం. సత్యనారాయణ గారు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాట్లాడుతూ కూర్చున్నాం. రాజబాబు గారు. రాజబాబు గారు. సార్ నమస్తే సార్. నమస్తే చెప్పండి. అదే సార్, ఒడ్లపూడి పొద్దున వెళ్ళాం కదా సార్, జర్నీలోనే ఉన్నాను సార్. ఇంకానే అప్డేట్స్ రేపిస్తాను సార్. థ్యాంక్ యూ. సత్యనారాయణ గారు లాసెట్టి అడ్మిట్ చేసుకున్నారు. మీరు అడ్మిట్ చేసుకుని మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. వీరభూమి అధినేత అయిన ఎండి గారికి మరియు ఏపీ తెలంగాణ అధ్యక్షుల వారికి మరియు అసెంబ్లీ, మండల్, డిస్టిక్, బ్రాంచెస్, అసోసియేట్స్ అందరికీ, రియల్ భూమి అసోసియేట్స్ అందరికీ కూడా నాకు ధన్యవాదాలు సార్. రియల్ భూమిలో
ఉన్న 99 రకాల సర్వీసుల గురించి 11 గంటలకు జూమ్ మీటింగ్, సాయంత్రం 7 గంటలకు జూమ్ మీటింగ్, సీనియర్లు, కొత్త వాళ్ళు, కొత్తగా అసోసియేట్ మెంబర్ అయిన వాళ్ళకు కూడా అందరికీ కూడా అవకాశాలు కల్పిస్తూ ప్రతిరోజు వినిపిస్తున్నటువంటి ఎండి గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. ఈరోజు చాలామందికి అవేర్నెస్ అనేది రావాలని, ముందుకు ఎలా వెళ్ళాలనే ఒక దృఢ సంకల్పంతో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ప్రతి వారికి ఉపాధి కల్పించినటువంటి ఎండి గారికి మరియు మేనేజింగ్ ట్రైన్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే చౌదరి గారు మేడం గారికి, రోజు గారికి, అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంటు పనిచేస్తున్న వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు. ప్రతి ఖమ్మం నుండి కానీ, గుంటూరు నుంచి కానీ, కృష్ణా నుంచి కానీ, తెలంగాణ నుంచి ఎక్కడి నుంచి ఫైల్ చేసినా కూడా గుంటూరు హెడ్ ఆఫీస్ నుంచి ఫైళ్ళు మూవ్మెంట్ చేస్తూ ఎవరి ఫైల్ ఆర్డర్ సెండింగ్ చేస్తూ మూవ్మెంట్ చేస్తున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ వారికి చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు చాలాసార్లు కూడా మన సారు ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా మనం ఎన్నుకోవాలి, ఏ విధంగా రియల్ సక్సెస్ అవ్వాలనే పాయింట్ కూడా ఇంతకు సారు ఒక 5 పాయింట్లు చాలా మంచి పాయింట్లు కూడా చెప్పడం జరిగింది. మన మేడం గారు, చౌదరి మేడం గారు, అంత చౌదరి మేడం గారు కూడా సోలార్ గురించి, సౌరశక్తి గురించి కూడా ఏ విధంగా వినియోగించాలి, ఏ విధంగా కరెంటు బిల్లు ఆదా చేసుకోవాలని కూడా చాలా పర్ఫెక్ట్గా వారు స్పీచ్ ఇచ్చారు. మరియు ఇన్ని రకాల స్పీచ్ ఇచ్చిన కూడా మనం అసోసియేట్ రోజు జూమ్ అటెండ్ అయ్యి కూడా మన బాధ్యత మనం ఎందుకు నిర్వహిస్తలేము అనేది దయచేసి ప్రతి అసోసియేటు ఆలోచించవలసిన విషయమని తమ పెద్దలందరూ నేను కోరుకుంటున్నాను. మరియు ప్రతి వారు కూడా ఎప్పుడైతే హార్ట్ఫుల్గా పనిచేస్తారో సక్సెస్ అవడానికి మనము చాలా రకాల బిజినెస్ చూసాము, చాలా వరకు నెట్ మార్కెటింగ్ చూసాము. ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో జరుగుతున్నటువంటి అన్నీ కూడా అందరూ చూసి విని అన్నిట్ల రంగంలో కూడా రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఏ రంగంలో కూడా అందరూ కూడా అన్ని అనుభవం ఉన్నటువంటి మహానుభావులు అందరూ చాలా తెలిసిన వారు కూడా ఉన్నారు. వాళ్ళందరి సలహాలు సహకారాలు తీసుకొని మనం ప్రతిరోజు ఒక్కొక్కరి సలహా తీసుకొని వాళ్ళ సలహాలు నేర్చుకొని జూమ్ మీటింగ్లు నేర్చుకొని ముందుకెళ్ళే అవకాశాలు కూడా సారు కల్పించారు. కాబట్టి మనం చేయవలసిన బాధ్యత ఏంటనేది ఒక మేలుగులో ఉన్నటువంటి 99 రకాల సర్వీసులకి వెళ్ళి ఎన్ని సర్వీసులు స్టార్ట్ అయినాయి, ఎన్ని సర్వీసులు ఇప్పుడు ఆన్ వే రన్నింగ్లో ఉన్నాయి, ఆ సర్వీసులు ఎలా వినియోగించుకోవాలి, ఏ విధంగా మనం కమ్యూనికేషన్ అనేది లెవెల్ బై తీసుకోవాలి, ఎలా అప్డేట్ సక్సెస్ఫుల్ అయ్యి మనం అచీవ్మెంట్ కావాలి. గతంలో సార్ పెట్టినటువంటి సార్కు కూడా ఇచ్చినటువంటి 48 మెంబర్స్ మనం ఎంతవరకు దాని మీద ప్రోత్సహిస్తున్నాము, దాన్ని ఏ విధంగా అచీవ్మెంట్ కావాలి, తెలంగాణ, ఆంధ్ర, ఏపీ 2 రాష్ట్రాలు కలిసి ఏ విధంగా మూవ్మెంట్ కావాలి దాని మీద కూడా ప్రతి వాళ్ళు కూడా శ్రద్ధ పెట్టి కంప్యూటర్ ప్రకారం అచీవ్మెంట్ కావాలి. తర్వాత గోకు ఇచ్చినటువంటి ఆఫర్లు కూడా వినియోగించుకొని గోకు పొడి చేసి 100 మంది ట్రిప్పు వచ్చినాక 100 మంది 1000 మంది 10,000 మంది కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ ప్రోగ్రామ్స్ దీంట్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కాంపిటీషన్లో కూడా కంపెనీ లీగల్గా ఒక సర్టిఫైడ్ కంపెనీగా క్రియేట్ చేసి కంపెనీ ఒక ప్రాస్పెక్టస్, ఆడిటర్, తర్వాత సలహాదారులు, రిటైర్డ్ జడ్జెస్ మంచి మంచి సలహాలు, గవర్నమెంట్ సంబంధించినటువంటి అన్ని సర్టిఫికేట్లు కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ దాన్ని ఎంతో గొప్పగా క్రియేట్ చేస్తూ బ్రాంచెస్ చేస్తూ హైదరాబాద్లో సెంటర్ కోసం ఆఫీస్ మాట్లాడి ఒక సెంటర్ ఆఫీస్ బ్రాంచ్ని హైదరాబాద్లో వేయాలని వాళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ కల్పించాలన్న మంచి భావంతో సారు 24 hours టైం స్పెండ్ చేస్తున్నటువంటి సారు యొక్క మంచి భావాలు నేర్చుకొని మన అందరం కూడా కోటీశ్వరులు కావాలన్న ఉద్దేశం మనకు కల్పించినందుకు సారుకు మరీ ధన్యవాదాలు. ఇక్కడ ప్రతి అసోసియేట్ ఆలోచించవలసిన అవసరం ఏంటంటే ఈరోజు ఎక్కడైనా పని చేస్తేనే మనకు పైసలు వచ్చేటువంటి ఆపర్చునిటీ ఉన్నది, కానీ పని చేయకుండా వచ్చేటువంటి ఇన్కమ్ ఏ కంపెనీలో ఎక్కడ కూడా లేదండి. కాబట్టి నేనేమంటామంటే యాక్టివ్ ఇన్కమ్ అంటాము, పని చేస్తే వచ్చే ఇన్కము, పని చేయకుండా వచ్చే ఇన్కము ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. ఏ విధంగా ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది, ఏ విధంగా యాక్టివ్ ఇన్కమ్ వస్తుంది అనేది ప్రతి అసోసియేటు దాని గురించి చాలామంది తెలుసు. ఇవి మళ్ళీ కూడా తెలుసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలి. ఏంటంటే మనం ఇక్కడ ఒక గొప్ప అవకాశం అంటే ఒక అసోసియేట్కు కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి ఒక 10 మందిని అసోసియేట్ మీరు రిక్రూట్మెంట్ చేస్తే ఒక 5 లక్షల జనరల్ ఇన్సూరెన్స్ పాలసీ కార్డు ఇవ్వబడను.
తర్వాత అదే మాదిరి ఒక 5 లక్షల వరకు డిస్కౌంట్ కార్డు ఇవ్వబడును. ఆ 10 మందితోటి 10 మందిని టీం బిల్డ్ చేసినట్లయితే మీకు 100 మంది అవుతారు. 100 మంది బిల్డ్ చేస్తే 1000 మంది అవుతారు. 1000 మంది తోటి మనిషి 10 మంది బిల్డ్ చేస్తే 10,000 మంది అవుతారు. ఈ 10,000 మంది రైతులకి వెళ్ళి కనీసం ఒక 5,000 మంది పనిచేసిన, ఒక 1000 మంది పనిచేసిన అసోసియేట్గా అనేది ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. అతి త్వరలోనే కోటీశ్వర్ల అవకాశాలు ఉంటాయి. దాన్ని ఎక్కువ మనం ఆలోచించాలి. మనం ఒక్కరేమే కాకుండా 10 మంది కలిసి మనం పని చేసి సపోర్ట్ చేసినప్పుడు ఆటోమేటికల్లీ సక్సెస్ అవడానికి ఈజీగా మనకు టైం ఉంటుందండి. దాన్ని చేయాలి. తర్వాత కంపెనీ షోలో ప్రతిరోజు కూడా మౌనిక గారు క్షుణ్ణంగా సర్టిఫైడ్ కంపెనీ గురించి కూడా ప్రతిరోజు జూమ్లో చెప్పడము, ఆ వీడియోస్ కూడా చేసి పెట్టడము. తర్వాత మన ఎండి గారు కూడా ఈ యొక్క రియల్ భూమి గురించి మంచి వీడియో చేసి ఆ వీడియో కూడా ఇంటే కూడా రియల్ భూమిలో ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి, సర్వీసులు ఏమున్నాయి, ఏ విధంగా రియల్ భూమి ముందుకెళ్తున్నా అనే ప్రోగ్రామ్స్ కూడా చాలా అద్భుతమైన వీడియో క్రియేట్ చేసి పంపించారు ప్రతి అసోసియేట్ కూడా. ఆ వీడియో సార్ చెప్పినట్టు ప్రతి వారు కూడా క్రోమ్లో కానీ మన వాట్సాప్లో కానీ తర్వాత షేర్ చేయడం కానీ మనకు మూమెంట్ చేసినట్లయితే రిజల్ట్ వస్తుంది. తర్వాత ప్రతి అసోసియేట్ కింద ఉన్నటువంటి అసోసియేట్లను రోజు వాళ్ళకు ఫోన్ చేస్తూ ఫాలోఅప్ చేస్తూ అప్డేట్ చేస్తూ వాళ్ళ డౌట్ క్లారిఫికేషన్ చేస్తూ ఒక మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి మూమెంట్ చేస్తే కంపల్సరీ టీమ్ అనేది జనరేట్ బిల్డ్ అవుతుంది. రెండోది ఒక ఫ్రాంచైజ్ ఇచ్చే దగ్గర కూడా ఒక అసోసియేట్ ఒక ఫ్రాంచైజ్ ఒక మండలి ఇవ్వాలన్నా, ఒక కాన్స్టిట్యూన్సీ ఇవ్వాలన్నా, ఒక డిస్ట్రిక్ట్ ఇవ్వాలన్నా మన అసోసియేట్ ముందు రిక్రూట్మెంట్ అయి ఉండాలి. ఎప్పుడైతే ఫస్ట్ రిక్రూట్మెంట్ చేస్తామో అక్కడ ఫ్రాంచైజ్ స్టార్ట్ చేస్తాం. వారికి ప్లస్ అసోసియేట్స్ కూడా అద్భుతమైన ఇన్కమ్ పర్ మంత్ జనరేట్ అవుతూ ఉంటాయి. అక్కడ అసోసియేట్ చేయవలసిన బాధ్యత ఏంటంటే మనం ఎవరైతే చేయాలనుకున్నామో మండల్ వైజ్ కానీ డిస్ట్రిక్ట్ వైజ్ కానీ కాన్స్టిట్యూన్సీ వైజ్ కానీ చేసినట్టు అక్కడ టీం బిల్డ్ చేసి అప్డేటు మన ఎండి గారికి రిపోర్ట్ దాని గురించి ఇస్తూ ఇక్కడ ఇంతమంది టీం అయ్యారు సార్, ఇంత మూవ్మెంట్ అయింది, ఇన్ని రకాల మూవ్మెంట్ ఉందని చెప్పి ఈవీఎం బైక్ గురించి కానీ సోలార్స్ గురించి కానీ పర్సనల్ లోన్స్ కానీ తర్వాత బిజినెస్ లోన్స్ గురించి కానీ తర్వాత ఏది ఫర్నిచరు మన హెర్బల్ ప్రొడక్టు దాని న్యూట్రిషన్ గురించి కానీ తర్వాత ఈవెంట్ కానీ అన్ని సర్వీసెస్ కూడా మొబైల్ సర్వీసెస్ కాటికెళ్ళి అన్ని సర్వీసుల గురించి కూడా ప్రతిరోజు మనకు ఉన్నటువంటి సర్వీసులు ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ రికార్డ్ చేస్తే మనం అతి షార్ట్ పీరియడ్లో మనం ముందుకెళ్ళే అవకాశాలు చాలా ఉంటాయి సార్. ఈరోజు టైం అనేది ప్రతి వ్యక్తి కూడా 24 అవర్స్ 24 గంటల రోజుకు. కానీ 24 గంటల్లో మనం ఎన్ని గంటలు పని చేస్తున్నాము, ఎన్ని గంటలు మనము ఈ యొక్క జూమ్ కేటాయిస్తున్నాము, ఎన్ని గంటలు రియల్ భూమిన మనం ఫోకస్ పెడుతున్నాము అని అంటే మనం చాలా టైము తక్కువ కూడా మన రియల్ భూమిన ఫోకస్ పెట్టలేదండి, పెడతలేము. కారణం ఏంటంటే మన పని చేసుకుంటూ మనం ఇంకో పని చేయడానికి అవకాశాలు టైం ఉన్నప్పుడు కూడా ఆ టైంను వేస్ట్ చేయకుండా ఎప్పుడైతే ఆ టైం మనం యూజ్ఫుల్ చేస్తామో ఆ టైం ప్రకారంగా ప్రతి వారు కూడా సక్సెస్ అవ్వడానికి అతి త్వరలో గోల్ అనేది రీచ్ కావచ్చు. 4 మూలల నుంచి ఒక గోల్ కొట్టాలంటే టైం మేనేజ్మెంట్ అనేది కంపల్సరీ మనం మెయింటైన్ చేసినప్పుడే ఈ యొక్క రియల్ భూమిలో 100% సక్సెస్ఫుల్ అవుతామండి. ఇది ప్రతి అసోసియేటు మరియు నేను కూడా సార్ 24 అవర్స్ చేయాలి అనే తపనతోటి కూడా నేను ప్రతిరోజు కూడా ఇక్కడ ఇంటి దగ్గర ఉండకుండా ఒక టూర్ వెళ్ళి అక్కడ అసోసియేట్ కలిసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ డౌట్ క్లారిఫై చేసి వాళ్ళ రిక్రూట్మెంట్ చేస్తూ సోలార్ గురించి కానీ విఎంఐ గురించి కానీ పర్సనల్ లోన్ గురించి కానీ కంపెనీ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ గురించి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతిరోజుకు 2-3 అసోసియేట్ చేస్తూ నా కింద టీం ఉన్న వాళ్ళకు ప్రతిరోజు ఫోన్లు చేస్తూ మా జిల్లా అధ్యక్షులైన సత్యనారాయణ గారికి కూడా ఫోన్ చేస్తూ మా ప్రధాన కార్యదర్శి అయిన వెంకటేష్ గారికి మరియు అశోక్ గారికి అక్కడ ఉన్న టీంకు వాళ్ళకు కూడా నేను వాళ్ళ సలహాలు తెలుసుకొని వాళ్ళతో మూమెంట్ అయ్యి టీమ్గా బిల్డ్ అయ్యి తొందరగా సక్సెస్ కావాలన్న తపనతో నేను చేస్తున్నాను. అదే మాదిరిగా ప్రతి ఒక్క అసోసియేట్ కూడా కంపెనీ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ వినియోగించుకొని వీలైన తొందర అందరం కోటీశ్వర్లు కావాలి. రేపు గోవాకి వెళ్ళే సక్సెస్ఫుల్ ట్రిప్కు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ప్లస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా అక్కడ ఉంటాయి. ఆ ట్రైనింగ్లో చాలా మంచి ఉన్నటువంటి పెద్దలు మహానుభావులు గొప్ప అన్ని రంగాల్లో ఈ యొక్క టెక్నికల్ రంగం ఈరోజు టెక్నికల్ అనేది చాలా ఫాస్ట్ అయిపోయింది. ఇలా టెక్నికల్ రంగంలో కూడా చాలా తెలియని విషయాలు కూడా చాలా ఉంటాయి. ఆ తెలియని విషయాలు కూడా ఈ యొక్క గోవా ట్రిప్లో అన్ని విషయాలు తెలుస్తాయి. గోవాకు వచ్చిన తర్వాత ప్రతి అసోసియేట్ కూడా ఒక టీం లీడర్గా బిల్డ్ అయిపోయి ఒక్కొక్క టీం లీడరు
ఒక 10,000 మంది అసోసియేట్గా చేసేటువంటి ఒక నాలెడ్జీ పెరుగుతుంది. కాబట్టి అందరూ కూడా గోవాకు ట్రిప్పుకు దీన్ని మన రియల్గా ఉన్నటువంటి 99 రకాల సర్వీసులను కూడా ఆలోచించి మూమెంట్ చేసి ముందుకు వెళ్ళాలని అందరినీ కోరుకుంటున్నాను సార్. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు పెద్దలందరికీ నాకు ధన్యవాదాలు. కొంచెం ఎక్కువ టైం తీసుకున్నందుకు సారీ సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు నా అప్డేట్ సార్. నేను లక్ష్మీపేటలో కూడా ఇవాళ వెళ్ళి ఒక వ్యక్తిని అడ్వర్ట్ చేసి ఒక ఫైల్ కూడా సాయంత్రం నేను కావ్య మేడం గారికి 3 కిలోవాట్స్ పంపించాను సార్. రేపు పొద్దున 5 కిలోవాట్స్ కూడా రేపు ఫైల్ పంపిస్తున్నాను సార్. ఇది ఈరోజు నా అప్డేట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చివరి అప్డేట్స్ని టైము 9:36 అయిందండి. చివరి అప్డేట్స్ని మన ఎండి గారిని మరొకసారి చెప్పవలసి కోరుతున్నాం సార్. ఏమైనా ఉంటే శ్రీనివాస్ నాయుడు గారిని. అందరికీ మరోసారి నమస్కారం అండి. ఈరోజు అందరూ మాట్లాడిన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ప్రతి దాని గురించి వివరించారు. లాస్ట్గా మన లాసెట్ సత్యనారాయణ గారు కూడా వాస్తవాన్ని మాట్లాడటం జరిగింది. కాబట్టి ఆ వాస్తవాన్ని సత్యనారాయణ గారు గుర్తించినట్టు మనందరం కూడా ఉన్న వాళ్ళందరం కూడా మనం రీల్ భూమి కోసం ఎంత పనిచేస్తున్నాం అన్న దాని మీద ఇది. ఇక్కడ ఒకటి, మనం పనిచేసి ఆపినా కూడా మనకి టీము కనుక బిల్డ్ అయితే మీకు ఆదాయం వస్తూ ఉంటుందండి. ఇక్కడ వచ్చేసేసి ఒక ఫరం పెట్టాలంటే మనం ఒక ఆఫీస్ పెట్టుకోవాలి, అక్కడ సంబంధించి మనం ప్రోడక్ట్స్ అన్ని పెట్టుకోవాలి, దాని తర్వాత ఎంప్లాయీస్ని పెట్టుకోవాలి, మార్కెటింగ్ కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఇక్కడ అట్లా కాకుండా ప్రతి వాళ్ళు కూడా ₹1 ఖర్చు లేకుండా మీరు టీం బిల్డ్ చేసుకోవడానికి అవకాశం, అదే రకంగా ఎడ్యుకేట్ కావడానికి జూమ్ మీటింగ్లు కానీ, మనకు సంబంధించిన వాట్సాప్ మెసేజెస్ కానీ, యూట్యూబ్ కానీ, అన్నిట్లో మీకు సంబంధించిన మీరు ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, అన్నిట్లో మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేసుకోవటానికి ప్రతిరోజు మనం ఏదో ఒకటి ఉదయాన్నే సాయంకాలం నేను మన కంపెనీ లోగో తోటి కొన్ని పంపిస్తూ ఉంటాం. అది అందరు షేర్ చేసుకోవటానికి. దాంట్లో ఎటువంటి ఎవరి పేరు ఉండదు, ఏముండదు, కంపెనీ పేరు మాత్రమే ఉంటుంది. కాబట్టి వాటిని మీరు అందరూ కూడా అందరికీ షేర్ చేయొచ్చు. ప్రతిరోజు మీ పర్సనల్ గ్రూపుల్లో షేర్ చేసినప్పుడు ఖచ్చితంగా రీల్ భూమి ఫస్ట్ బ్రాండింగ్ అవుద్ది. ఆ బ్రాండింగ్ అయిన తర్వాత మీకు సంబంధించిన వీడియోస్ మీ పర్సనల్ గ్రూప్లో కనుక పెట్టినట్టయితే దయచేసి వాళ్ళు అందరు కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేయటం అవుద్ది. కాబట్టి ఆ రకంగా ఫస్ట్ మీ పర్సనల్ గ్రూప్స్ టార్గెట్ చేయండి. మాట్లాడటం వాళ్ళ రోజుల్లో అయ్యే పని కాదండి. ఎవరిని కూడా మాటలతోటి ఒప్పించడం చాలా కష్టం. కాబట్టి వాళ్ళు ఖాళీగా ఉన్న సమయంలో మీ వీడియోస్ చూసినప్పుడు ఖచ్చితంగా మీకు వాళ్ళు ఖాళీగా ఉన్న సమయంలో మీకు అవకాశం కోసం ఫోన్ చేస్తారు. వాళ్ళకి ఖచ్చితంగా అప్పుడు అవకాశం ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని మీరు మార్చినట్టు అవుద్ది. కాబట్టి ఖచ్చితంగా మన దగ్గర 90% వచ్చేసేసి పని చేయకుండా ఉండేవాళ్ళే ఉన్నారు. పని చేయటం అంటే ఏంటంటే ఖచ్చితంగా ఉన్న ప్రతి క్షణాన్ని ఉపయోగించుకున్నప్పుడు 100% పని చేసినట్టు. ఏదో క్యాజువల్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా అది పని చేయనట్టేనండి. కాబట్టి దయచేసి ప్రతి వాళ్ళు కూడా పని చేయాలని చెప్పేసి అని ఒక విన్నపం. లాస్ట్లో చివరిలో నాకు సంబంధించిన ఒక చిన్న స్టోరీని చెప్పేసేసి ఈ జూమ్ మీటింగ్ మనం విత్డ్రా అవుదామండి. జూమ్ మీటింగ్ నుంచి నేను నా 8th క్లాస్లో మా ఫ్రెండ్కి ఒకటి ఇంగ్లీష్ ఎస్ఐ రైటింగ్లో ఒక ప్రైజ్ వచ్చిందండి. వచ్చినప్పుడు ఆడ ప్రైజ్ తీసుకొచ్చేసేసి ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి మా బజార్ అంతా చూపించడం జరిగింది. అందరూ అతన్ని మెచ్చుకుంటున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా నేను చూస్తూ ఉండిపోయాను. మళ్ళీ నాకు అవకాశం రావడానికి సంవత్సరం పట్టింది. ఆ సంవత్సరంలో ఒక 8 ప్రైజులు తీసుకొని వెళ్తే కానీ కసి తీరలా. అంటే ఏదైనా కూడా కసిగా పనిచేసినప్పుడు ఏంటంటే అందరితో మనం మెచ్చుకోబడతాం. ఎప్పుడైతే పేరు వస్తుందో డబ్బు వస్తుందండి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఉంది కసిగా పనిచేయటానికి చూడండి. ఏం దీంట్లో అది కూడా చేయలేనప్పుడు అసలు మనం ఏం చేస్తాం? ఒక 10 మందికి పోస్ట్ చేయమంటున్నాం. అదన్నా చేసినప్పుడు ఖచ్చితంగా మీ అందరికి ప్రయోజనం కలుగుద్ది. దయచేసి ఏదన్నా కూడా ఏంటంటే ఒక పట్టుదలతో ఉండండి, బలమైన కోరికను పెట్టుకోండి, దానికి తీరిక చేసుకోండి, తర్వాత ఓపికగా ఉండండి, దాని తర్వాత నిలకడగా ఉండండి.
ఇక్కడ చాలా మంది ఓపికలో ఫెయిల్ అవుతూ ఉంటారు. ఓపికలో ఫెయిల్ అయిన వాళ్ళు జీవితంలో వాళ్ళకి ఏది కూడా ఉండదు. చాలా మంది రీల్ భూమిలోకి వచ్చాం, మేము సంవత్సరం అయింది, వచ్చి ఏం చేసావు? చేస్తే కదా డబ్బు వచ్చేది, చేయకుండానే డబ్బు రావాలి, ఎక్కడి నుంచి వచ్చుద్ది? కాబట్టి దయచేసి మీరు చేసిన దానికి డబ్బు రాకపోతే అది మనం చెయ్యాలి. జనంతో చేయించినప్పుడు మీ టీం సెట్ అయినప్పుడు ఖచ్చితంగా 10 కోట్లు తీసుకోవటం జరుగుద్ది. 10 కోట్లు తీసుకోవటం ఇక్కడ చాలా చిన్న పని అండి. మీకు 4 స్టెప్పుల్లోనే 10, 100, 1000, 10,000 అయినప్పుడు 10,000 మీ టీం అయినప్పుడు ఎవరు ఏది వాడుకున్నా కూడా ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ఆ 10,000 మంది నుంచి ఒక 10,000 రూపాయలు వస్తే సంవత్సరం మొత్తం మీద ఒక రోజు కాదు, ఒక నెల కాదు, 365 రోజుల్లో ఒక్క ఫ్యామిలీ మీద 10,000 వస్తే 10,000 ఇంటూ 10,000 ఎంత అయిందండి? 10 కోట్లు. దీంట్లో ఏమన్నా లెక్క ఎప్పుడు తప్పు ఉండదండి. మనం చేసే విధానంలో కనుక పొరపాటు జరిగినా, తప్పులు జరిగినా కూడా ఫలితం రాదు. దాన్ని మనం ఎవరి మీద బ్లేమ్ చేయొద్దు. దయచేసి మీ టైంని మీరు ఉపయోగించుకుంటున్నారా, ఇతరుల టైంని మనం ఏమైనా ఉపయోగించుకుంటున్నామా, లేకపోతే వాళ్ళని మనం పాడు చేస్తున్నాం, మనల్ని వాళ్ళు పాడు చేస్తున్నారా? పని చేయనోడే నిజమైన శత్రువు. మీ పక్కనే శత్రువులు ఉంటారు. కాబట్టి పని చేయనోడిని అవాయిడ్ చేయండి. ముచ్చట్లన్నీ కూడా అవసరం లేదు అనేది. నేను కూడా ఒక 1 year బ్యాక్ అయితే ఎప్పుడు యూట్యూబ్ చూస్తూ ఉండేవాడిని. కంప్లీట్ యూట్యూబ్ను పక్కన పెట్టేశాం. కంపెనీ గురించి ఆలోచిస్తా, కంపెనీ గురించి రోజు మినిమం నేను ఒక 100 నుంచి 150 ఫోన్లు మాట్లాడతా ఎవరితోటైతే. ప్రతి క్షణం ఏదో ఒక సమస్య, దాన్ని సాల్వ్ చేయటం, లేకపోతే డెవలప్మెంట్ గురించి ఆలోచించడం. మీరు ఎందుకు చేయలేరు? ఖచ్చితంగా చేయగలరు. నేను ఎందుకు చేయాలి అనుకుంటే మాత్రం అది కష్టం. మీరు చేయాల్సిందే. మీ కింద ఫస్ట్ లైన్ తోటన్నా మీరు పని చేయించాల్సిందే. పని చేయించినప్పుడు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఒకటే జీవితం అండి, జీవితాల్లో 10 ఉండవు. ఈ జీవితంలోనే ఏదైనా మనం సాధించాలి. మనం ఒక మంచి పేరు తెచ్చుకొని 10 మందికి ఉపయోగపడినప్పుడు ఏంటంటే మనతోటి మన పేరే వస్తుందండి, డబ్బు రాదు. డబ్బు కోసం ఎవడైతే కక్కుర్తి పడతాడో వాడికి భగవంతుడు డబ్బు కూడా ఇవ్వడండి. మీరు పని చేయటం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా 100% డబ్బు మనల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ ఆ విధంగా ఆలోచన విధానాన్ని మార్చుకోని వాళ్ళు ఉంటే మార్చుకొని, మీరు కూడా ఇంత చెప్పటం ఏంటంటే మీరు కూడా మీ కింద ఉన్న వాళ్ళకి చెప్తారు. చెప్పి వాళ్ళని కూడా చేంజ్ చేసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ బాగుపడితే సమాజం బాగుపడుతుంది, సమాజం బాగుపడితే ఊరితోటి దేశం కూడా దాంట్లో భాగం. కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా నిమిషాన్ని ఉపయోగించుకునేది దేశ సేవేనండి. కాబట్టి అటువంటి దేశ సేవలో కార్యక్రమమైన మన రీల్ భూమి కార్యక్రమాలన్నింటినీ ప్రతి వాళ్ళకి తెలియజేస్తా మీరు ముందుకెళ్తారని చెప్పేసి ఆశిస్తూ, ఖచ్చితంగా మీరందరూ కోటేశ్వర్లు కావాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ, ఓపిక ఉన్న మీరందరూ కూడా తప్పకుండా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ పేరు పేరున అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ సార్. ఈరోజు అప్డేట్స్ ఇచ్చిన మన అధినేత శ్రీనివాస నాయుడు గారికి, రోహిత్ గారికి, అడ్మిన్ మేడం అనితా చౌదరి గారికి, మిగతా వక్తలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇట్లనే ఈరోజు చాలామంది జూమ్ మీటింగ్ రావడం జరిగిందండి. సుమారు 80 మంది దాకా రావడం జరిగిందండి. ఇదే గ్రోత్ని మనం కొనసాగించాలండి. దీనికోసం ప్రతిరోజు కూడా చాలా కష్టపడుతున్నాం సార్. మీ అందరినీ జూమ్ మీటింగ్ రావడం కోసం రకరకాల ప్రయత్నాలు, ఫోన్లు చేయటం, వాట్సాప్ చేయటం, సమాచారం ఇవ్వటం, ఇట్లా వ్యక్తిగత సమాచారం, గ్రూపులో సమాచారం ఇట్లా వేయటం వల్ల మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం సార్. మీరు కూడా ఇప్పుడున్న అప్డేట్స్ అన్నీ రాబోతున్నాయి కాబట్టి అప్డేట్స్ని ఉపయోగించుకొని మన అధినేత శ్రీనివాస నాయుడు గారు ఎట్లా కోట్లు సంపాదించాలి అనే ఒక కాన్సెప్ట్ చెప్తున్నారో దాన్ని అందరూ ఉపయోగించుకోవాలని పదే ఎగ్జిక్యూట్ చేస్తున్నాం సార్. ఉదయం పూట 11 గంటలకి మన ముఖ్య అసోసియేట్స్కి ఎవరైతే కేంద్ర, రాష్ట్ర, జిల్లా కార్యవర్గాలు ఉంటారో అది మండల కార్యవర్గాల వరకు మీరు అందరూ కూడా రావాల్సిందని కోరుతున్నాం సార్. దీని మ్యాండేట్ అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి, అర్ధగంట టైంని మీరు దయచేసి మనం ఆ యొక్క సమావేశానికి వస్తే చాలా విషయాలు మనకి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. జనరల్ మీటింగ్లో కన్నా దాంట్లో కొన్ని విషయాలు మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి కొంచెం టైం, ఒక అర్ధగంట టైంని ఉదయం పూట కేటాయించవలసిందిగా కోరుతూ, మళ్ళీ రాత్రిపూట కూడా
రాత్రి 8 గంటలకు ఇదే జూమ్ మీటింగ్ ఉంటుంది కాబట్టి మీరు మీ ద్వారా వచ్చే కొత్త వాళ్ళని కూడా తీసుకురండి. ప్రతి ఒక్కరిని కూడా ఎడ్యుకేషన్ చేసి ప్రతి ఒక్క వాళ్ళని ఈ యొక్క రియల్ భూమి గురించి చెప్పుకుంటూ వారి యొక్క రియల్ భూమి ఎలా ఉందో మెప్పించే పద్ధతిని ఈ జూమ్ మీటింగ్ ద్వారా మిమ్మల్ని మీ అందరికీ వ్యక్తపరుస్తామని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ జూమ్ మీటింగ్ని ఇప్పటితో క్లోజ్ చేయడం జరుగుతుంది సార్. తిరిగి రేపు ఉదయం 11 గంటలకు మరియు రాత్రి 8 గంటలకు యథావిధిగా ఉంటుందని చెప్పేసి కోరటం జరుగుతూ ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్ని క్లోజ్ చేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్.